గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిట్ డౌన్. అక్షిత, ఏదో ప్లాన్ చేద్దామన్నావు కదా, దాన్ని ఎలా దెబ్బకూడదు? ఇప్పుడు దాని బ్యాగ్ లో ఎంత ఉంది? అతనిచ్చిన 50,000 ఉన్నాయి. ఇదిగో 5,000. ఈ 5,000 కూడా దాని బ్యాగులో పెడదాం. క్లాస్ అయిపోయిన తర్వాత అందరి ముందు నా డబ్బులు పోయాయి అని గోల చేద్దాం. అప్పుడు అందరి బ్యాగులతో పాటు దాని బ్యాగు కూడా వెతుకుదాం. దాని మీద కూడా డౌట్ అని చెప్దాం. తన బ్యాగు వెతికితే 55,000 ఉంటాయి. ఆంటీ కూడా వస్తుంది. ఆ డబ్బులు మనవే అని చెప్దాం. కాదది వాదిస్తుంది కదా. అది వాదించాలి. ఆ డబ్బులు మనవి కాదు, దొంగతనం చెయ్యలేదు అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అప్పుడు అది బయటికి సమాధానం చెప్పాలి కదా. అవును, కరెక్టే కదా. ఉమ్, అప్పుడు ఆ వ్యక్తి ఎవరో, దీని కష్టార్జితమేంటో అన్నీ తెలిసిపోతాయి. అంతేనా? నిజంగా అది తెలియకుండా ఏదైనా పని చేస్తే ఆ ఒక్క కారణం చాలదా ఆంటీ దాన్ని మెడపట్టుకుని బయటికి గెంటేయడానికి? ఎస్. నిజంగా నువ్వు కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు తెచ్చావో లేదో ఎవరు చూశాడు? అయితే ఆ డబ్బులు దానికి గుండమ్మ ఇచ్చిందా? అవును మమ్మీ, తన కష్టం గురించి నేనే చెప్పాను. మా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదంటే కాలేజ్ ఫీజు కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజు అని చెప్తే ఆవిడే నాకు ఆ డబ్బులు ఇచ్చారు. తెలియకుండా నేనే తన బ్యాగులో పెట్టాను. ఏంటి బోనా ఇది? అది మర్యాదగా మా వదినకి సారీ చెప్పు, లేదంటే నిన్ను కాలేజ్ నుంచి డిబార్ చేసే వరకు స్టూడెంట్స్ అందరం స్ట్రైక్ చేస్తాం. అవును, సారీ చెప్పాలి. సారీ. నా డబ్బులైతే పోయాయి. నువ్వేమో అనుకున్నాను. నువ్వు కాదులే. సారీ. సరే సరే, ఇక వదిలేయండి, వెళ్ళండి. పద వదిన వెళ్దాం. వదిన, నీ కాలేజ్ ఫీజు కోసమని నువ్వు పనిచేసిన ఆఫీస్ నుంచి ఒక ఆయన వచ్చి నీకు 50,000 ఇచ్చాడు కదా, అది నేను చూశాను వదిన. నేనే కాదు, అక్షిత బోనా కూడా చూశారు. ఆ తర్వాత నువ్వు క్లాస్ రూమ్ లో అన్నయ్యతో మాట్లాడుతుంటే వాళ్ళ దృష్టి నీ బ్యాగ్ మీదే ఉంది. అది నేను గమనిస్తూనే ఉన్నాను. ఎందుకలా చూస్తున్నారని ఆలోచిస్తే ఇంతలో అక్షిత 5,000 రూపాయలు తీసి నీ బ్యాగ్ లో పెట్టింది. అది కూడా చూశాను. వాళ్ళ ప్లాన్ ఏంటంటే నువ్వు దొంగతనం చేసావని గోల చేస్తే అందరి ముందు డబ్బు బయటపడుతుంది. కాబట్టి అందరి ముందు నువ్వు దొంగతనం చేసావని ఒప్పుకోవాలి, లేదంటే నువ్వు పనిచేస్తున్న విషయం బయటపడుతుంది. అలా అని నిన్ను బయటపెట్టి అమ్మ ముందు దోషిగా నిలబెట్టాలని వాళ్ళ ప్లాన్. నాకు అది అర్థమైంది. అందుకే క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ లెక్క ప్రకారం 55,000 కాబట్టి దాని గురించే గొడవ చేస్తారు. కాబట్టి నా దగ్గరున్న ఇంకో 1,000 తీసి బయటికి వెళ్తున్నప్పుడు నీ బ్యాగ్ లో నేనే పెట్టాను.
సో ఆ డబ్బు గుండమ్మ గారు ఇచ్చారని చెప్తే అందరూ నమ్ముతారు కాబట్టి ఆవిడ పేరే చెప్పాల్సి వచ్చింది. చంటి, నిజంగా నువ్వు చేసింది మామూలు సాయం కాదు. అసలు నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆ, భలేదాని వదినా, నీకు నాకు మధ్య కృతజ్ఞత ఏంటి? నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు హెల్ప్ చేయలేదు? కానీ వదినా, అక్షిత బోనకైతే అనుమానం వచ్చింది. నీకు ఆ డబ్బులిచ్చిన వ్యక్తి ఎవరు, నువ్వేదో చేస్తున్నావు అని. ఈ విషయంలో మాత్రం నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండొదినా. ఏంటి అలా చూస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు చెప్పాలా? నేను విన్నాను. మరి వింటే ఇంకేం అర్థం కాలేదా? మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అదే ఎవరు అని. నీ ప్లేస్లోకి వచ్చిన ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్. నా ప్లేస్ లోకి వచ్చిన కొత్త గర్ల్ ఫ్రెండా? అంటే రేపు తను కూడా నా పరిస్థితుల్లోనే ఉంటుందా? అంతేగా. అసలేం మాట్లాడుతున్నావు చందు? ఎందుకు ఇలా మారిపోయావు? నువ్వు చేసేది తప్పనిపించట్లేదా? నేను చేసింది తప్పు కాదు, ఎంజాయ్మెంట్. ఆడపిల్ల జీవితం నాశనం చేయడం నీ ఎంజాయ్మెంటా? ఏంటే నీతులు చెప్తున్నావు? ఆడపిల్లలను మోసం చేసావంటావేంటి? ఏ, మీకు తెలియకుండానే ప్రేమిస్తున్నారా? మీకు తెలియకుండానే మాతో కంటిన్యూ అవుతున్నారా? మాతో కలిసి ఎంజాయ్ చేసిన తర్వాత మగాడిది ఒక్కడిదేనా తప్పు? ఆడదాని తప్పు లేదా? వాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో తను కూడా అంతే హ్యాపీ ఫీల్ అయింది కదా.